ఓం శ్రీ మాత్రే నమః. మనం లలితా సహస్రనామంలో 6వ రోజుకి వచ్చేసాం. ఈరోజు లలితా సహస్రనామంలో మనం 7వ రోజుకి వచ్చేసాం. ఈరోజు లలితా సహస్రనామంలో 19, 20, 21 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. మనకి ముందుగానే తెలుసు ఈ లలితా సహస్రనామాన్ని హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి చెప్పారని, అగస్త్య మహాముని మన మానవజాలికి చెప్పారని, మన మానవులం భక్తి శ్రద్ధలతో పాటిస్తే చాలు మనం అని అనుకున్నాం కదా. అలాగే ఈ లలిత సహస్రనామం అనేది అమ్మవారి నుంచి వెలువడే శక్తి సేనలే అమ్మవారి లలిత సహస్రనామం స్తుతించాయని కూడా తెలుసు కదా. అమ్మవారి కడగంటి చూపు కోసం కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంత పవిత్రమైనది అమ్మ చూపు. ఆ అమ్మ కడగంటి చూపు చాలు మన జీవితాలు మెరుగుపడడానికి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలని కలగాలని కోరుకుంటూ ఈరోజు లలిత సహస్రనామంలో 19, 20, 21 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. మనం 19వ శ్లోకం. నకదీదితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నకదీదితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. దీని యొక్క అర్థం పాదనకాల కాంతి అంధకారాన్ని తొలగిస్తుంది. ఆమె పాదాలు కమలాలను మించినవి. దీని యొక్క అర్థం ఏమిటంటే అది తాత్పర్యం. నేను అర్థం మీకు వివరించి చెప్తున్నాను. ఆమె యొక్క పాదాల కాంతితో మనలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తుందంట అమ్మవారు. ఆ అమ్మవారి పాదాలు అనేవి కమలాల్లాగా ఉన్నాయని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు 20వ శ్లోకం నేర్చుకుందాం. సింజాణమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది. సింజాణమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సింజాణమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది. 21వ శ్లోకం అర్థం. పాదాలలో మణిగజ్జలు శబ్దం చేస్తూ హంసలతో నడిచే అందమైన రూపం కలిగినది అమ్మ అని అర్థం. దీని యొక్క అర్థం ఏంటి? అమ్మవారు గజ్జలతో శబ్దం చేస్తూ హంసలా నడుస్తుంది అమ్మ అని అర్థం. ఇప్పుడు 21వ శ్లోకం. సర్వారుణ నవద్యాంగీ సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ. సర్వారుణ నవద్యాంగీ సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ. దీని యొక్క అర్థం ఏంటంటే ఎర్రటి కాంతితో మెరిసే శరీరం, అన్ని ఆభరణాలతో అలంకరించబడినది ఆమె శివుని ఒడిలో కూర్చున్నది. దీని యొక్క అర్థం ఏమిటంటే సర్వారుణ అన్ని ఆభరణాలతో అలంకరించుకొని ఎర్రటి కాంతితో మెరిసే శరీరం కలిగినది అమ్మ. ఆమె శివుని యొక్క ఒడిలో కూర్చున్నది అని అర్థం. ఇప్పుడు మనం 3 శ్లోకాలు 19, 20, 21 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం అలాగే వాటి యొక్క అర్థం కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం 21 శ్లోకాల వరకు శ్లోకాలు ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవసూక పుష్పాభ
నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ బాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారీరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్బర్పిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయీ లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ స్తన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణి కారమ్య రసనాదామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగుల్ఫా కూర్మవృష్ట జైష్ణు ప్రపదాన్విత నకదీదితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణ నవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభ. ఓం. ఈరోజు లలితా సహస్రనామంలో మొత్తం 21 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత 3 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం మనం. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.